పొందిన కొడుక ఏంట్రా బలిసిందా ఏంటి ఇట్లా ఉంటుంది మధ్య ఎలా పడుకోనే లడ్డు చౌపిసి గదగా పడి సారయ్యా అరే కాక గట్ల ఉంటున్నా దయ్యం పట్టిందా ఉనుకు రోగం వచ్చిందా గట్ల ఉంటున్నాం అయ్యా దయ్యం పట్టిందా అంటావేమరా నేనేమన్నా పిక్కునా దయ్యం పడ్డా నీకు లేకపోతే ముసలి ఉంపులేవా నీకు ఏం మాట్లాడుతున్నావురా అరే ఏమైందిరా ఎట్లా చేస్తున్నావు ఏమైందంటే మొన్న లోకల్ కాకులు అంటే అమ్మ నిజంగానే పిచ్చి వెళ్ళేసిందిరా పిచ్చి కాదురా ఇప్పుడు లోకల్ కాకులమ్మ మొన్న ఆర్టిస్ట్ క్లాస్ కాడ సినిమా చూడడానికి పోయినా పోతే అందరూ అమ్మతోటి సెల్ఫీ దిగుతారు నేను ఇట్లా టిక్ టాక్ లో పెడదామని సెల్ఫీ దిగి పోయినా ఏమంటారు సెల్ఫీ దిగినా అప్పటి నా ఎమ్మడి పడదు అమ్మ ఊరికే నా ఎమ్మడే పడుతుంది ఏడు పోతే అడ్డవులే తిరుగుతుంది మాటలు నేను ఏ పని చేసినా తిరుగుతుంది మా అడ్డవులే తిరుగుతుంది అయ్యా నన్ను నేంట లోకల్ కాకలాంటి ఏంట్రా బలిసిందా అమ్మాన్రా అమ్మ అది కొత్తనమ్మా నేను చెప్తామా అని తెలియదు నేను చెప్తాగా అరే అమ్మరా కాకా 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 ఇంకొంచెం దగ్గర రానా గొజ్జనా కొడుకు అరే మొన్న అమ్మతో సెల్ఫీ దిగినప్పుడు మన తినిపించిన ఉప్పు టుట్టిగానే వచ్చినావారా అరే పెరుగన్నం కూడా తినిపించను రా అన్నము అన్నం పెట్టి గుద్దలు బాగుంటుంది కర్ర ఫోన్ పక్కన కన్ను కాలి చదువుకుంటే కన్ను కాలి చదువుకో ఒక బిల్లు చూకో ఏమైంది పోరే నిన్న ఇంటికి వస్తాను రాలేవు కోతి కార్మిత మగ బుద్ధి కుక్క బుద్ధి కోతి కార్మిత ఏంది రేపు వస్తావా కోతి కార్మిత వద్దు మగ బుద్ధి కుక్క బుద్ధి వద్దు వద్దు కోతి కార్మిత ఏంది మొగలు కాదు మగ బుద్ధి కుక్క బుద్ధి కూర్చోనే వద్దు ఆనే కాదు అసలు మనిషే కోతి కార్మిత దండం పెట్టి వద్దే మగ బుద్ధి కుక్క బుద్ధి ఏం రాదు దండం పెట్టడం ఏం రాదు సరే ఉంటున్నా బాయ్ ఇంటికి వస్తే గాలి బుద్ధాలు చూడండి నాకైతే కర్రోడా నజ్జ తంతా తీసుకుందిరా అమ్మ ఈడ పడతాడా నాకు నిద్ర వస్తలేదు అయ్యా అవును కాదే అయ్యా నాకు ఏకంగా అయితే జ్వరమే వచ్చింది అసలు నువ్వు ఇట్లా లేస్తలేదు ఎందుకు వస్తున్నాయి జనాలు అమ్మా అమ్మా నాకు అరే బాలిగా ఇక నా వశం కాదురా నువ్వు ఏ మంత్రకాలం దానికైనా చూపెట్టుకున్నావు ప్రభుత్వానికి పోయానో చూపెట్టుకున్నావు ఇద్దరం కలిసి పోయి మంచిగా చేయించుకున్నాం అంతా వేస్ట్ కాక పొద్దు ఏ మంత్రకాడు వద్దు గిందకాడు వద్దు బాబాయ్ దోశలో ఉంటాడు మా సీనియర్ వాడు వీక్లీ ఛానల్ యాంకర్ అప్పుడప్పుడు అమ్మ ఇంటర్వ్యూ వేసాడు వాడు కొంచెం అన్న ఐడియా ఉంటుంది వాడిని ఫోన్ చేసినా అనుకో చెప్పు మా ప్రాబ్లమ్స్
ఇంకెందుకు మరి ఆలస్యం చేయరా ఉండేదా మరి వేసి విప్పుదామని హలో హలో బాను చెప్పు మామ. హాయ్ మామ బాగున్నావా బాగున్నా చెప్పు. మొత్తం యాంకర్ దిగ ఇట్లా దిగుతలేవుగా అదేం లేదు మామ. ఎందుకు అలా ఎందుకు అంటున్నావు చెప్పు. ఏం లేదు మామ చిన్న సాయం కూడా చేసావా చేస్తారా తప్పకుండా. మన కిసానాలే పార్క్ రా మామ వస్తున్నాను. కొంచెం తొందరగా రా మామ ఓకే మామ వస్తున్నా. అరే గానికి ఏం తెలుసురా ఏం మంత్రగానికి అనుకో ఏ ప్రభుత్వం అనుకోబోతున్నానో తెలుస్తుంది కానీ ఆడు మన లేక మనిషినే గానికి ఎట్లా తెలుస్తుందిరా 32 పన్ను రాలితే కొడుకుల గోచ్ కాలమెత్త వీళ్ళకి అలటపల్లి ఇట్లే మొగళ్ళక పుల్లక కష్టపడుతున్నాడు. నో స్మోకింగ్ నో డ్రింకింగ్. రానిరా రాని వెళ్దాం. మామా సిగ్గుందా బ్యాన్ పట్టుకొని వచ్చావు కాలేజ్ పోకుండా ఈడేం పన్నా. అదే ఈడెంత ఫ్రెండా నీకు? నాకు క్లాస్ వాడు నేను రాలట్టుగా. సిగ్గున్నారా నీకు? నువ్వు నాకు సీనియర్, నా జూనియర్ ఫ్రెండ్ అవుతావురా. ఎట్లా మామని మామ ఫీల్ అవుతాడు నా ముద్ర ఫీల్ అయింది. సిగ్గు లేకుండా అట్లా ఫీల్ అవుతాడంటే నీ క్లాస్మేట్ ఎందుకు అవుతారు రైట్? అదే ఇప్పుడు కాదురా మా ఒక సమస్య పరిష్కరిస్తామని ఫోన్ చేసాం రా. నీకా ఏం సమస్యలు రా? అది చెప్పగానే చూపిస్తుంది రాడు చూడు ఒకసారి. ఆడే ముందేరా అయితే చూడు. ఏంది ఎప్పుడు అన్నమేనా దాని టైం అద్దుపచ్చనా? ఇప్పుడు తినమే బతురా, తినకుండా బతుకులేవా? అతి కాసేపు అనుకో కక్కుతో వాంచుకొస్తే జ్వరం వచ్చి బెడ్ మీద అనుకుంటాం. అరే బాలిగా దేని మీద విరక్తి పుట్టినా కానీ దీని మీద మాత్రం విరక్తి పుడతలేదురా. కోసి కారం ఎత్త నా కొడుకు తాగొచ్చు నా కొడుక. ఇప్పుడు తంబాకులు గోవులు కాళ్ళు బుక్కులు వేసుకొని కాళ్ళు ఒక మున్నాకుండా స్మోకింగ్ అంట డ్రింకింగ్ అంట అమ్మాయి కాలే పడిపోయి పార్క్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, చేయడానికి పని చేస్తున్నాడు. బాలిగా ఇదే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయంట. మొత్తం మంది పోరీలు వచ్చిరట. కోతి కారమెత్త మగ బుద్ధి కుక్క బుద్ధి ఇచ్చినా కొడుకులు బలిసినా కొడుకులు అయినప్పుడు అగ్గి వేసి కలుతాడు. వంటకు మనకు లెక్కలుగా ఉండే రోజుకి ఏం తప్ప చేసినా ఉండదు. ఏం ఇది మా అమ్మ పరిస్థితి. ఇదా మీ సమస్య? అర్థమైంది, చెప్తా. చెప్పు మరి ఇక.
అరే ఇది పెద్ద ప్రాబ్లం కాదురా. అమ్మ మీ ఎంబటి ఎందుకు పడుతుంది తెలుసా? ఇది నా ప్రతి కొడుకులు తన కొడుకులు లెక్క ఫీల్ అవుతుందిరా. మీరు ఏమో కాలేజ్ పోరా అంటే బ్యాగ్ వేసుకొని పార్కులో పొంటి స్మోకింగ్ చేసి డ్రింకింగ్ చేసి చెడిపోతుంటే అమ్మ ఆమె కొడుకులకే మిమ్మల్ని ఫీల్ అవుతుంది కాబట్టి మీ ఎంబట ఆడుతుంది. అట్లా ఇన్నవద్దంటే ఏమీ తెలుసా మీరు? ఈ కథలు పడకుండా అమ్మాయిలను గెలకకుండా స్మోకింగ్ ఈ చిల్లర విషయాలు అన్నీ మారరా. ఇది ప్రాబ్లమే కాదు మీకు. ఇవన్నీ ఫస్ట్ బంద్ చేయరు. అమ్మ మీ జోలికి అస్సలు రాదు. బంద్ చేస్తామా ఇప్పటి నుంచి ఖచ్చితంగా. నాకైతే మీ మీద నమ్మకం లేదురా. బంద్ చేస్తామా మా దానికన్నా పెద్ద సమస్య మాకు ఏం లేదు. అన్ని బంద్ చేస్తాం. సమస్య కంటే మాకు అదొక పెద్ద సమస్య కాదు. మేము బంద్ పెడతాం, ఖచ్చితంగా మారుతాం. పక్క మారుతాం. మీరు మారేదనుకో అమ్మ మీ ఎంబట ఆడదు. పక్క ఇది మాత్రం చూద్దాం తీసుకుంటా. ఓకే దాని పని థ్యాంక్ యూ మామ చెప్పలేదు మీకు. ఓకే రైట్. ఖచ్చితంగా మారుతాం. ఖచ్చితంగా మారాలి. ఏం చూస్తారు బంద్ చేద్దామా పోయి కాలేజ్ మంచిగా ఇప్పటి నుంచి కుక్కతో ఒకరు వంకర చక్కగారి నాకు కుక్క నమ్ముతున్న విశ్వాసం ఈ మొగజాతి విశ్వాసం లేదు. చెప్పరా వాళ్ళు. హలో బాను అయిరా ఇప్పుడు ఏమంటలేరు వాళ్ళు కుటుంబమ్మా ఏమనట్లే. ఇప్పుడు ఏమంటలే పోతున్నా కాలేజీ రోజు పోతున్నా. మరి లడ్డయాన్ని కూడా ఏమన్నా అంటుందా? లడ్డయాన్ని ఏమంటలేదు. అవునా? అన్న కూడా ఏమనట్లేదా? అమ్మ వాళ్ళ చాలా మంది మొత్తం మీద అమ్మ వల్ల మీరు మారారు. మంచి విషయంగా ఇంట్లో ఇట్లా మంచిగా ఉంటుంది. మంచి పేరు వచ్చింది నాకు అమ్మ వల్ల. ఇప్పటికైనా కొంచెం అట్లా ఉండండి. మళ్ళా తీట పని చేసేది. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ ఎందుకురా. సరే బాయ్ మళ్ళా. ఓకేరా. ఓకే బాయ్.
ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే లోకల్ కాకుల ఆంటీ సరే అమ్మ యొక్క ఆలోచన ఆధారంగా మా ఈ చిన్న కామెడీ షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.